తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కాస్తంత చర్చనీయాంశం అవుతున్నాయి. అంతేకాదు పార్టీలో వివాదాస్పదం కూడా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ప్రచారం జరిగిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆయన మీద సీరియస్ అయ్యారట. దీని మీద ఇమీడియట్గా పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ ఆయన కలిసి వివరణ ఇవ్వాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారట. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా మీ వ్యాఖ్యల తీరు ఏమాత్రం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు నాయుడు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను కలిసి వివరణ ఇవ్వాలని చెప్పారట. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పల్లాను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వివరించి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర ప్రసాద్ హుటాహుటిన అమరావతికి వచ్చి సీఎంను కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారట. కాకపోతే ఆ వివరణ నాకు కాదు ఆయనకి ఇవ్వండి అని చెప్పి కాస్తంత సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అనేది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఏ వైపు నుంచి చిన్న వ్యతిరేకతను కూడా మూట కట్టుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇప్పుడు అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఏమో రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు తీసుకుంటున్నారు, రాజకీయాల జోలికి రావట్లేదు. అనవసరంగా ఆయన్ని కెలికి ఆయన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే అది తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధం అని అనుకోవాలి. రేపొద్దున్న ఏమన్నా దానివల్ల డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే ముందు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ చాలా కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యలు చేశారు అన్నప్పుడు ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేయకపోతే, యాక్షన్ తీసుకోకపోతే రేపొద్దున ఇంకొకరు చేయొచ్చు, అది పెద్ద డ్యామేజ్గా అవుతుంది. ఇప్పుడు ఏకంగా ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అమ్మాయిలు ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంటి ముందుకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు అంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. అది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అయితే మారకూడదు, రేపొద్దున ఇబ్బందులు తెచ్చిపెట్టేలాగా అయితే మారకూడదు. ఈ నేపథ్యంలోనే సీఎం దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు అనేది. కాకపోతే ఆ ఎమ్మెల్యే ఇవ్వాల్సిన వివరణ అయితే ఇచ్చి వెళ్ళారు. మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆయన మీదనే చూడాలి.